తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు, తమ్ముళ్ళు ఉంటారు గదా! వాళ్ళ మీద ఆరోపణలైతే తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఆరోపణలనేది నేను చేసేవి గాదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది గదా! బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు తీవ్రమైన అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఎళ్లారు గదా! అమెరికా టూర్‌లో షెల్ కంపెనీ ద్వారా దాదాపు 1000 కోట్ల పెట్టుబడి తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క 1000 కోట్లు రేవంత్ రెడ్డికి సంబంధించిన తమ్ముడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి దీని మీద అయితే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి బిజినెస్‌లు చేయలేదు. అలాంటి వాళ్ళ దగ్గర మరి 1000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. అలాగే రీసెంట్‌గా రేవంత్ రెడ్డికి సంబంధించిన మరొక సోదరుడు తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆయన హైదరాబాద్‌లో బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు మరియు వివిధ పత్రికలు ఫేమస్ అయిన ఆంధ్రజ్యోతి పత్రికలకి యాడ్‌లయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒక రేవంత్ రెడ్డి సోదరుడు అంతకుముందు ఆయన బర్త్‌డే అని కూడా తెలవదు. అంటే రేవంత్ రెడ్డి సీఎం కాకముందు వాళ్ళెవరో కూడా తెలియదు. వితిన్ సీఎం అయిన కొన్ని నెలల్లోనే ఒక మెయిన్ పేపర్‌లకే యాడ్ ఇచ్చే అంత స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఎంతో కరప్షన్ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వివిధ రకాల అవినీతి కార్యకలాపాలు చేసి అమెరికాలోకి డబ్బు తీసుకెళ్ళి అక్కడ డబ్బుని వైట్ చేసుకొని ఇక్కడికి మళ్ళీ పెట్టుబడుల రూపంలో తెలంగాణకి తీసుకొస్తుండు అని చెప్పేసి అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ వీటన్నిటి ఆరోపణల మీద రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ స్పందించాలి. ఎందుకంటే ఈ ఆరోపణలు ఇలానే చేస్తే అటు రేవంత్ రెడ్డి కుటుంబానికి, వాళ్ళ అన్నదమ్ములకి అయితే తీవ్రమైన ఇబ్బందులు కలిగింది కాబట్టి వాళ్ళు ఈ ఆరోపణల మీద స్పందించాలి. ఇవన్నీ అంటే నిజం కాకపోతే స్పందించాలి. నిజమైతే ప్రజలే చూసుకుంటారు. ఏదేమైనా కానీ వాళ్ళ వైపు తప్పు లేనప్పుడు ఈ యొక్క ఆరోపణలన్నీ స్పందించాలి. ఎందుకంటే ఒక హైదరాబాద్‌లో ఒక సీఎం తమ్ముడు ఎలాంటి పదవి లేని వ్యక్తికి హైదరాబాద్ మొత్తం దాదాపు ఫ్లెక్సీలు పెట్టారంటే బర్త్‌డే అని చెప్పేసి మరి ఏ ఒక్క అర్హత ఉందని ఆయనకి పెట్టారు అని చెప్పేసి కూడా సాధారణ ప్రజల నుంచి కూడా ఒక వాదన అయితే రైజ్ అవుతుంది. ఏదేమైనా కానీ వీటన్నిటి మీద అటు రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ ఫ్యామిలీ అయితే వివరణ ఇవ్వాలి. లేకపోతే ఇవి ఫర్దర్‌గా వాళ్ళకే తీవ్రమైన నష్టం అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.